విజయవాడలో వచ్చినటువంటి వరద విద్యార్థుల ప్రాంతాన్ని పూర్తిగా ముంచేసిందని చెప్పాలి. నేను బయట వేరే ఊర్లో ఉన్న వచ్చేసరికి ఇల్లు నిండిపోయింది. లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేదు. జర్నీ అనేది మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలండి. అది అన్నీ వచ్చినాయండి. ఫుడ్లో మాత్రం ఏ లోటు లేదండి. ఈ కొద్దిగా నష్టం పరిహారం ఒక్కటి చూస్తే చాలు. మా ఇంట్లో 2 గ్యాస్ బండ్లు ఒక బండి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే గేట్ పై వరకు నీళ్ళు వెళ్ళినాయి. లక్షలు అంటే మేము ఎప్పుడు కోలుకొని ఎప్పుడు కట్టుకోవాలంటే గవర్నమెంట్ తరఫున కొంచెం మంచిగా చూస్తే సార్ కదండి, అన్నీ పోయినాయి. వాషింగ్ మిషన్తో సహా మొత్తం తేలాడుతున్నారు. మేము హౌస్ టు ఇల్లు ప్రతి ఇల్లు తిరిగి క్షుణ్ణంగా వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నాయో చూసుకుని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు ఈ డెంగ్యూ, చికున్గున్యా, ఈ మలేరియా వ్యాధులను బలపడకుండా ఇంకా ప్రజలకి ఇంకా చేస్తున్నాం. ఇంకా చేపిస్తారు. చేయించిన తర్వాత మేము సంతృప్తి చెందే మేము వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. సామాన్లు పాడైపోయిన సామాన్లు ఉన్నాయి కదండి, ముసలి వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. అవి తీసుకొచ్చి బయటికి తెచ్చి పరుపులు నానిపోయి ఉన్నాయి, చాలా బరువు ఉన్నాయి. తీసుకొచ్చి చేసి ప్లేస్ పాయింట్లు అన్ని శుభ్రం చేసేస్తున్నారు. అసలు ఏం లేదండి. చంద్రబాబు నాయుడు దేవుళ్ళ కొడుతున్నారు ఇవాళ విజయవాడ ప్రజలు. మేము చూసాం, ఎవడో ఒకడు పువ్వు పెట్టుకునేవాడికి క్యాబేజీ పెట్టి అక్కడ నుంచో పెట్టాడు. ఈ సొల్లు వాగుడన్ని వాగి వెళ్ళిపోయాడు. దగ్గర ఒక 1,50,000 2 లక్షల దాకా నష్టం జరుగుతుంటుంది. వస్తువులు ఎచ్చాలు అగో నా ఇక్కడే ఉన్నాయి చూడండి. ఫ్రిడ్జ్లు, టీవీలు అన్నీ పోయినాయి. మాకంటూ ఏమీ లేవు. కట్టుబట్టలతో వారం రోజు నుంచి ఇదే బట్ట ఉన్నా. బాబు మీకు చిన్నోడు, మీకు అనకూడదు, మాకు ఏదన్నా సాయం చేయండి. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నాం. మా పిల్లల్ని, మా పేరెంట్స్ని, పెద్దవాళ్ళని తీసుకొచ్చినా ఎక్కడ పెడతాము? ఈ బురదకి 4 పాములు తిరిగాయండి. గుండె ఆగిపోయింది. 2 రోజుల నుంచి బీపీ నాకు. విజయవాడలో వచ్చినటువంటి వరద విద్యార్థుల ప్రాంతాన్ని పూర్తిగా ముంచేసిందని చెప్పాలి. ప్రస్తుతం మనం విద్యార్థుపురం ఏరియాలో మసీద్ కాలనీ ప్రాంతంలో ఉన్నాము. ఇంట్లో ఉన్నటువంటి ఇల్లు అంతా కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోవడం జరిగింది. కట్టు బట్టలతో బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మన ఇంట్లో దాదాపు ఇక్కడ 3 ఫ్యామిలీస్ అయితే ఉంటారు. దాదాపు ప్రాణభయంతో కట్టుబట్టలతో బయటకు అయితే పడ్డారు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మొత్తం నీటిమయం అయిపోయి లోపల బట్టలు కానీ వస్తువులు కానీ బట్టలన్నీ కూడా బట్టలతో పాటు వస్తువులు ఏమీ బయట తీసుకొచ్చే పరిస్థితి అయితే ఏమీ లేదు. ఇప్పుడు వరకైతే 4 రోజుల నుంచి కూడా నీటిలో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజే కొంత వాటర్ అయితే క్లియర్ అయింది. వాటర్ క్లియర్ అవడంతో ఈ లోపలికి వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది పరిశీలించే పరిస్థితి చేస్తున్నారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏది కూడా పనికొచ్చే పరిస్థితి అయితే లేదు. ఉన్నటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ మంచాలు అన్నీ కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా నీటిమయం అయిపోయాయి. మన విజువల్లో చూసుకోవచ్చు. ఉన్నటువంటి 3 కుటుంబాలు కూడా ఇదే పరిస్థితి. పిల్లలు చదువుకునే బుక్స్ దగ్గర నుంచి ఉన్నటువంటి వస్తువులు కూడా అన్నీ కూడా ఇదే పరిస్థితి అయితే మనకుంది. అసలు అమ్మ ఏంటమ్మా, ఎప్పటి నుంచి ఇది జరిగింది? ఎన్ని రోజుల నుంచి? 31వ తారీఖు వాన పడిందండి. ఆ రోజు రాత్రి 12 గంటలు కంటిన్యూషన్. ఇక్కడ రేకు పగిలిపోవటం మూలంగా పై నుంచి కూడా వచ్చినాయి, కింద నుంచి వచ్చాయి. జస్ట్ మాకు ఎప్పుడైనా వాన పడితే వచ్చి అడుగు లోతు నీళ్ళుండి వాన తగ్గాక వెళ్ళిపోతాయండి. అలాంటిది బుడమేర వస్తుందని మాకు తెలియదు. పెద్ద వర్షం పడుతుంది కదా, అందుకని వాటర్ వస్తుంది అనుకున్నాం మేము. అంతేగాని ఇట్లా వస్తుందని తెలియదండి. అక్కడ వరకు రాగానే ఇంకా పిల్లల్ని తీసుకుని పైన వాన కింద నీళ్ళండి. పిల్లల్ని తీసుకొని కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయామండి. మా మరదలు ఒక్కటి కొట్లో ఉంది. తను కూడా బ్రదర్ కూడా లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. తెల్లారి వచ్చారు. అప్పటికే సగం కొట్లో వాటర్ వచ్చాయండి. అన్ని సామాన్లు కింద ఉన్న బస్తాలు, వెచ్చాల బస్తాలు మొత్తం, పంచదార, మైదాపిండి, బియ్యపిండి ఇట్లాగ మొత్తం ఉన్న వెచ్చాలు మొత్తం ఒక 5 lakhs వరకు ఉంటుందండి కొట్లో. ఇంక ఇంట్లో ఇవన్నీ ఇవ్వండి. పిల్లలిద్దరిని తీసుకుని నేను వేరే ప్లేస్కి వెళ్ళా, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మరదలు వాళ్ళు ఎదురుగుండా మళ్ళీ సామాన్లు ఏమైపోతాయేమని ఇంటి దగ్గర ఎవరైనా వస్తే సమాధానం చెప్పాలి కదా, అందుకని ఉన్నారండి. బ్రదర్ తెల్లారి వచ్చారండి. వచ్చిన దగ్గర నుంచి నీళ్ళు అయితే తగ్గలేదు. మాకు పులిహోర పొట్లము, బిర్యానీ పొట్లం, బిస్కెట్స్, బ్రెడ్, మిల్క్ అట్లాంటివి ఇస్తున్నారండి. నిన్నటితో వాటర్ తగ్గాయని లోపలికి వచ్చామండి. మధ్యగదిలో ఇంకా వాటర్ పోలేదండి. ఇది ఈ ప్రాంతంలో దాదాపు అన్ని ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగా ఇదే ఇంట్లో 3 ఫ్యామిలీ ఏదైతే ఉన్నాయి. సార్ చెప్పండి, ఉన్నటువంటి ఇంట్లో ఏమేమి కోల్పోయారు, మొత్తం ఏమేమి పరిస్థితి ఏంటి? కట్టుబట్టలతో బయటకు వచ్చామండి. ఇంట్లో ఎటువంటి పిల్లల పుస్తకాలు కానీ మా బట్టలు కానీ బయటకు రాలేకపోయాము. నేను బయట వేరే ఊర్లో ఉన్న వచ్చేసరికి ఇల్లు నిండిపోయింది. లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేదు. పిల్లల పుస్తకాలు మొత్తం కూడా మాకు ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ మిగలలేదండి. 10 రోజుల నుంచి మాకు ఎదురు వాళ్ళు కొంచెం ఆశ్రయం ఇస్తే ఉంటున్నాము.
ఫుడ్ అయితే ఇస్తున్నారండి, అన్నీ ఓకే, పాలు, బ్రెడ్, బిస్కెట్లు పిల్లలకి అన్నీ ఇస్తున్నారు. కానీ ఇంక మాకైతే ఏమీ మిగలలేదండి, మొత్తం పోయింది, సర్వం కోల్పోయాము. ప్రభుత్వం ఆదుకోవాలని మేము వేడుకుంటున్నామండి. షాప్ ఉండేదండి పక్కన, చిన్న చిల్లర కొట్టు పెట్టుకొని పాల బూత్ పెట్టుకొని బతుకుతున్నాము. అది కూడా మొత్తం అనమాట అంటే సగం మునిగిపోయిందండి. మొత్తం బస్తాలని కిందనే ఉండటం వల్ల వాటిని కూడా ఏం కాపాడలేకపోయాము. లేడీస్ ఉండటం వల్ల షాప్లో జర్నీ అనేది మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలండి. అది ఏమేమి కోల్పోయారు మొత్తం ఇంట్లో పరిస్థితి? ఇంట్లో అసలు మొత్తం అసలు ఏమీ లేదండి. బట్టలు కూడా మాకు వేరే వాళ్ళు ఇస్తూ ఉంటే అవి వేసుకుంటున్నామండి. అసలు బట్టలు కాదు కదా, పిల్లలకి ఏమీ లేవండి. పిల్లల యూనిఫామ్ కానించి బెడ్లు కానీ కూలర్స్ కానీ అసలు ఏమీ లేవండి. మొత్తం వాషింగ్ మిషన్ కానీ అసలు ఏమీ లేదండి, మొత్తం జీరో అండి. అది షాప్లో 3 ఫ్రిడ్జ్లు పోయాయండి, ఇంట్లో ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, 2 బెడ్లు, 3 బెడ్లు అని పిల్లలు కప్పుకోవడానికి కూడా దుప్పట్లు కూడా లేవండి. పక్కన వాళ్ళు అయ్యో ఇస్తే ప్రజెంట్ వాటితో ఉంటున్నాము. గవర్నమెంట్ దుప్పట్లు ఇస్తా అంటుంది, ఈవెన్ అంటే అందలేదు, అందిస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నాము. ఏమైనా సాయం చేస్తుంది. ఈరోజు సర్వే అంతా రాస్తున్నారు కదా, సర్వేలో వచ్చి మీ ఇంటికి వచ్చి రాసుకోవడం జరిగిందా? నిన్న వచ్చి చూసి వెళ్ళారండి, చింతలపూడి ఎమ్మెల్యే గారు వచ్చారు, చూసి వెళ్ళారు. వాళ్ళ గారి పాప డాక్టర్ గారు కూడా వచ్చేసి చూసారండి. మేడం గారు కూడా వచ్చారు, చూసారు, మీకు ఎంతో కొంత న్యాయం చేస్తామమ్మా అని చెప్పేసి అని కూడా అన్నారండి. అండి టైంకి పాలు, పిల్లలకి ఫుడ్, బ్రెడ్ అన్నీ వచ్చినాయండి. ఫుడ్లో మాత్రం ఏ లోటు లేదండి. ఈ కొద్దిగా ఈ నష్టం పరిహారం ఒక్కటి చూస్తే చాలు, ఇంకేమీ లేదు. ఇది అయిన తర్వాత దాని సంగతి చూడాలి. మేము ఎలా బతకాలి? ఉండడానికి ఇల్లు అయితే ఉంది, కానీ సామాన్లు ఏమీ లేవు. మా ఇంట్లో 2 గ్యాస్ బండ్లు, ఒక బండ వెళ్ళిపోయిందండి, ఎందుకంటే గేట్ పై వరకు నీళ్ళు వెళ్ళినాయి. ఇప్పుడు మేము ఆ బండ గురించి వెతుకుతున్నాం. ఇంట్లో పొయ్యి మునిగిపోయింది, అన్ని రిపేర్లు చేయించుకోవాలి. రిపేర్లకి మేము మధ్యతరగతి, మా 5గురిలో ఒక్క అతను ఉద్యోగం చేస్తారండి. ఆయన తెచ్చే సంపాదన మాకు తినడానిక? ఇప్పుడు ఇంట్లో ప్రతిదీ కొనుక్కోవాల్సిందే. పిల్లాడికి బట్టలే కానీ యూనిఫామే కానీ మొత్తం ఎలా అనేది మాకు కొంచెం గవర్నమెంట్ నుంచి సహాయం కావాలండి. కావాలన్నా ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటారు. నెలకు 1000 రూపాయలు 2000 పెట్టి కొనుక్కుంటారు. ఒక్కసారి ఫ్రిడ్జ్ కొనాలంటే 20,000, మంచం కొనాలంటే 40,000. మేము లక్షలు అంటే మేము ఎప్పుడు కోలుకొని ఎప్పుడు కట్టుకోవాలండి చెప్పండి? ఏదో గవర్నమెంట్ తరఫున కొంచెం మంచిగా చూస్తే 10,000 5,000 కాకుండా కొంచెం మంచిగా చూస్తే నిత్యం కావాల్సినవి. ఇప్పుడు పాలు కావాలి, ఫ్రిడ్జ్ లేకపోతే పాలు ఇరిగిపోతాయి. ఉద్యోగాలకు వెళ్ళాలి, మేము ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఏదైనా మిగిలింది మేము ఫ్రిడ్జ్లోనేగా పెట్టుకునేది. అలా చిన్న వస్తువులకన్నా వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది. అది గవర్నమెంట్ అన్నీ పోయినాయండి. చూడండి, సామాన్లేమో ఇప్పుడు ఇక్కడ డ్రైన్ పంప్ పగిలిపోయింది. డ్రైన్ వాటర్ మేము లోపలికి వచ్చేసరికి మొత్తం డ్రైనేజ్లో ఉన్న మొత్తం తేలుతుంది. ఇప్పుడు సామాన్లు అలా చూసి మేము దాంట్లో వండుకు తినలేం కదా. సామాన్లన్నీ కొనుక్కోవాల్సిందే. మంచినీళ్ళు కావాలంటే ఫిల్టర్ కొనుక్కోవాల్సిందే. ముందు మంచినీళ్ళు తాగితే చచ్చిపోతాం, ఈ నీళ్ళు తాగితే. ఫిల్టర్ కావాల్సిందే, అన్నీ కావాల్సిందే కదండి. కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని మంచిగా చూస్తే అంటే అక్కడ వాళ్ళందరూ కొంచెం పర్వాలా. ఇవి లోపలికి ఉన్నాయి పాతకాలపు బిల్డింగులు. ఇక్కడ వరకు చూడండి, మీరు ఇక్కడ వరకు గీత లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం మునిగిపోయింది. సో నిత్యావసరానికి కావాల్సినవన్నా కొంచెం గవర్నమెంట్ అయితే బాగానే చూస్తుంది. తినటానికి పాలు, సరుకులు అన్నీ చాలా బాగా చూస్తుంది, చాలా బాగా పట్టించుకుంది. అని ఇది కూడా కొంచెం పట్టించుకొని చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. అది ఏడవలేక మేము నవ్వుతున్నాం అంతే, ఏమి చెప్పలేని స్థితి. చెప్పారు కదండి, అన్నీ పోయినాయి. వాషింగ్ మిషన్తో సహా మొత్తం తేలాడుతున్నాయి. ఆ ఈఎంఐ ఇంకా కూడా తీరలేదండి. అదే ఆమెనండి మా అమ్మాయి. మేము గుంటూరులో ఉంటాం, గుంటూరు నుంచి వచ్చాం. పిల్లలు ఆమె ఉద్యోగం చేసామండి, హాస్పిటల్లో చేసుద్ది. మా అమ్మాయి కూడా రూపాయి దాచుకొని కొన్నాయండి. ఇంకా ఏమైనా చేసుకుంటుందని ధైర్యం చెప్పి మేము వచ్చి అక్కడి నుంచి వచ్చాం. శుభ్రం చేస్తున్నాం. మీకు అన్నీ చూపించాను, ఇంకా అన్నీ చూసారుగా. వాషింగ్ మిషన్ ఏంటి, ఫ్రిడ్జ్ ఏంటి, మిషన్ ఏంటి, టీవీ ఏంటి, మంచం కూడా పోయిందయ్యా. మంచం పాపం ఎన్ని రోజులుగా కొనుక్కుందో, కొత్తదనం ఇంకా పోలేదు. ఆ మంచం కూడా ఇరిగిపోయింది చూసారుగా. మజ్జిగ బీటిచ్చేసింది, పరుపు పారేసాం, ఏమీ లేదండి. వాస్తవంగా ఈ వరద బీభత్సానికి లేబర్ కాలనీలో ఉన్నటువంటి 300 క్వార్టర్స్ కానీ, ఆర్పి లింగల్ దగ్గర ఉన్న 48 క్వార్టర్స్ కానీ టోటల్గా కొలాప్స్ అయిపోయింది.
A to Z వంట వాళ్ళ ఇంట్లో కట్టు బట్టలతో బయటకు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా. ఇంట్లో ఏ వస్తువు ఉన్నా కూడా పనికిరాని పరిస్థితిలో ఈ వాటర్ అంతా కూడా దాన్ని బీభత్సం చేసింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చక్కగా దగ్గరుండి అధికారులను ఆదేశిస్తూ ప్రతి విషయాన్ని కూడాను క్షుణ్ణంగా పరిష్కరించి నేను చేస్తానని ధైర్యం కల్పిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రజలు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. ఇవాళ అనేకమైనటువంటి ఇంట్లో అసలు కూర్చోడానికి కూడా కుర్చీ కూడా లేదు. మంచం పడుకోవడానికి మంచం కాదు కానీ కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా పోయినటువంటి ఇల్లులు లేబర్ కాలనీ 44వ డివిజన్లో. ఇప్పటికీ కూడాను నిన్న మాకు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కూడా పర్యటిస్తూ ప్రజలందరికీ భరోసా కల్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీ అందరికీ ఎటువంటి ఇది ఉండదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా అన్ని న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఆ భరోసాలో భాగంగా కూడా ఏది ఇబ్బంది జరిగినా ఏదైనా సరే మేము రిపేర్లు చేసి అవసరత పనికి రాకపోతే దానికి కావాల్సినటువంటి ఇది మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పి చక్కటైనటువంటి భరోసా ఇవ్వడం ప్రజలు కూడా దాన్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఎటువంటి మెడికల్ విషయంలో ఏదైనా ఆరోగ్యం బాగోకపోయినా ఆరోగ్యం విధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, డోర్ టు డోరు మెడికల్ సిబ్బందిని పంపించి వాళ్ళ యొక్క అనారోగ్యంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా అని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ అందజేయడం, అలాగే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అందజేయడం, అన్ని విధాలుగా వాళ్ళ గవర్నమెంట్ సక్సెస్ అయింది. చక్కగా అందరూ కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఏది ఇది లేదు అనడానికి లేదు, వాళ్ళకి ఏది కావాలో అది అందిస్తాం. లోకల్ నాయకత్వం కానీ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ చక్కటైన మాకు 44వ డివిజన్కి సింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు ఈ రోడ్డు చివరిన కూర్చొని ప్రతిదీ కూడా పరీక్షిస్తూ ఆఫీసర్లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా ఆయన కూడా ఎప్పటికప్పుడు కూడా రోజుకు 3-4 సార్లు లోన పర్యటిస్తూ ఏమైనా ఇబ్బందులు ఉండి చూడడం, అలాగే ఫైర్ సిబ్బందిని ఇచ్చేసి ఫైర్ సిబ్బంది కూడా ప్రతి ఇంటిని కూడా ఫైర్ సిబ్బందితో క్లీన్ చేయించి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఫైర్ సిబ్బందితో క్లీన్ చేయించి శానిటేషన్ వర్క్ను దాదాపు మాకు 44 మంది యాక్చువల్గా 45 మంది ఉంటారు, దానికి ఇంకా 200 మందిని యాడ్ చేసి 250 మందితో శరవేగంగా శానిటేషన్ చేయించడం, ఎక్కడికక్కడ బీచింగ్ చెల్లించడం, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా సరే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాలని చెప్పి నేను 44వ డివిజన్ తరఫున ఆ చంద్రబాబు నాయుడు గారిని వేడుకోవడం జరుగుతుంది. నా పేరు రమేష్ బాబు, సబ్ యూనిట్ ఆఫీసర్. మనకు 44వ వార్డుకి నన్ను ఇక్కడ సూపర్వైజర్గా వేశారు. ఇక్కడ మా వైద్య సిబ్బందితో కలిసి మేము నెల్లూరు జిల్లా నుంచి మేము డిప్యుటేషన్ మీద వచ్చాము. ఇక్కడ దాదాపు 360 మందిని డిప్యుటేషన్ చేశారు. మేము హౌస్ టు ఇల్లు ప్రతి ఇల్లు తిరిగి క్షుణ్ణంగా వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నాయో చూసుకుని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు ఈ డెంగ్యూ, చికున్గున్యా, ఈ మలేరియా వ్యాధులను బాధపడకుండా, దోమల వ్యాధుల నుంచి కీటకజంతు వ్యాధులు పడకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటూ ముందస్తుగా వాళ్ళకి ఈ జాగ్రత్తలు చెప్పుకుంటూ ప్రతి ఇల్లు తిరుగుతున్నాం సార్. ఎక్కడైనా స్టాగ్నేషన్ వాటర్ పాయింట్ ఉంటే అక్కడ ఆయిల్ బాయిల్స్ వేసుకోవడం, ఎంఎల్ ఆయిల్ చేసుకోవడం, ఈ దోమలు నిర్మూలన దిశగా మేము కృషి చేస్తున్నాం సార్. ఇవి ఇట్లాగా కనుక ఈ విధంగా ఉండిందంటే ఒక వారం తర్వాత ఇవి ఇక్కడ దోమలు గుడ్లు పెట్టి లార్వా అయ్యి ఈ ప్రజలందరికీ కూడా భయంకరమైన ఈ దోమల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది సార్. అది రాకుండా ముందస్తుగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంచి ఉద్దేశంతో వైద్య ఆరోగ్య శాఖ తరపున ఆ మంత్రి గారు మాకు ఆర్డర్స్ ఇచ్చారు. మీరు వెళ్ళి వెంటనే అక్కడ జాయిన్ అయ్యి వాళ్ళకి వాళ్ళ బాధలు వ్యాధులు రాకుండా చూసుకోండి అని చెప్పి మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది సార్. మేము చిత్తశుద్ధిగా ప్రతి ఇల్లు తిరిగి మేము వాళ్ళకి మా అంత కృషి మేము చేస్తున్నాం సార్. అది పరిస్థితి చాలా ఇదిగా ఉంది సార్. ఇంకా నీళ్లు వాటర్ అంతంగా లోపలే ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. చాలా వరకు క్లీన్ అయిపోయినాయి సార్. ఇది ఖచ్చితంగా టైఫాయిడ్ సార్, టైఫాయిడ్, డయోరియా, ఇలాంటి నీళ్ళ విరేచనాలు ఈ వ్యాధులు వస్తాయి. తర్వాత ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయి సార్. చికున్గున్యా, డెంగ్యూ ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంది. అవి రాకుండా మేము మా టీము
ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి పాంప్లెట్స్ అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తున్నాం సార్. మేము ఈ రకంగా ఒక వారం రోజులు ఇక్కడే ఉంటాం సార్. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదే సార్, ఈ ప్రజలంతా కూడా ఎక్కడ నీళ్లు ఉన్నాయో, ఎక్కడ నీళ్లు వారం రోజులు నీళ్ళు నిలబడి ఉంటే వాటిని ఖచ్చితంగా తొలగించుకోవాలి సార్. ఏ రోజుకి ఆ రోజు నీళ్ళు తొలగించుకొని మళ్ళీ పట్టి పెట్టుకోవాలి సార్. కాచి చల్లార్చిన నీటిని మాత్రం తాగాలి సార్ ఈ కాలం అంతా కూడా. అట్లా లేకుండా మాత్రం జాగ్రత్తగా ఇబ్బందులు పడతాం సార్. అందుకని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం సార్. తాడేపల్లి నుంచి మేము సెకండ్ బ్యాచ్ అండి. సెకండ్ 14 డివిజన్కి తాడేపల్లి నుంచి విజయవాడ వచ్చాం. 44 మంది వచ్చాం. మమ్మల్ని సాయంత్రం పనులు అంతా బాగానే ఉంది. ప్రజలకు శుభ్రం గట్రా చూస్తున్నారు. కమిషనర్ గారి దగ్గరుండి మాకు ఏం కావాలి ఇవన్నీ చూసుకుంటున్నారు. ఎలా వాళ్ళు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. మాకు అంతా బాగానే ఉందండి. ఇంకా ప్రజలకి ఇంకా చేస్తున్నాం, ఇంకా చేపేస్తారు. చేయించిన తర్వాత మేము సంతృప్తి చెందే మేము వెళ్ళాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రోడ్లు గట్ట అన్నీ శుభ్రం గట్ట అన్నీ చేస్తున్నామండి. అన్నీ దగ్గరుండండి. కమిషనర్ గారు ఏముంది ఏంటి అన్నీ మొత్తాన్ని చూసి తాడేపల్లి మా కమిషనర్ గారండి. తాడేపల్లి మా కమిషనర్ అన్నీ బాగానే చేపిస్తున్నారండి. అంతా మాకు ఫుడ్ గట్ట ఏ ఇబ్బంది లేకుండా అంతా బాగానే చూస్తున్నారు. ఇక సామాన్లు పాడైపోయిన సామాన్లు ఉన్నాయి కదండి, ముసలి వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. అవి తీసుకొచ్చి బయటికి తెచ్చి పరుపులు నానిపోయిన చాలా బరువు ఉన్నాయి. అవి తీసుకొచ్చి జేసీబీలు వేసి పాయింట్లు అన్నీ శుభ్రం చేసేస్తున్నాం. ప్రజలకు కూడా మేము చాలా సహకరిస్తున్నాం. ఈ ఏరియా 2 డేస్లో 2 డేస్లో క్లియర్ చేయగలమని అనుకుంటున్నాం. ములిగింది అయినా సరే అక్కడ అందరిని వదిలేసి ఊరిని కూడా వదిలేసి అక్కడికి వచ్చేస్తున్నాం సార్. ఉన్నారు తక్కువ మంది సార్. అక్కడ నుంచి దగ్గర 100 మంది వచ్చాం సార్. అక్కడ 100 మంది వర్కర్లు లోటే కదా సార్. అయినా అక్కడ ములిగినా మేము ఇక్కడికి వచ్చి విజయవాడని శుభ్రం చేద్దామని కంకణం కట్టుకున్నాం సార్. అదొకటి సార్, వచ్చాం ఇళ్ళ నుంచి డైరెక్ట్ డ్యూటీ నుంచి ఇక్కడికి వచ్చాం. మా దగ్గర జేబులో రూపాయలు లేకపోయినా కమిషనర్ గారు డబ్బులు గట్ట ఇచ్చి మీరు ఖర్చులు మీరు ఉంచుకోండి ఇవన్నీ చేస్తాం మాత్రం చేశారు. ఎవరు చేయలేసారు ఇక్కడ. మాకు చూసుకుంటున్నారు బాగానే. ఈ తాడేపల్లి కమిషనర్ గారు సార్ ఆయన కూడా ఇక్కడే ఉంటున్నారు సార్. ఎక్కడో కూర్చొని చేయండి దగ్గరుండి చేయించి సాయంత్రం వెళ్తున్నారు సార్. ఆయన దగ్గరుండి చేపిస్తున్నారు సార్. బోట్లన్నీ వాళ్ళే 5 సంవత్సరాలు బట్టి వాళ్ళే మొత్తం అన్నీ వాళ్ళే. అక్రమాలు చేసినంత వాళ్ళు. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల్లో అలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఆయన చేసిన పనులు 5 సంవత్సరాల పాపాలన్నీ వాళ్ళకే మిగిలిపోయినాయి. ఈ నీతి నిజాయితీ ఏంటో విజయవాడలో కూర్చొని బస్సులో కూర్చొని 9-10 రోజులు బట్టి ఇలా సేవ చేస్తుంటే వాళ్ళు ఓరలేక విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు చేసిన అవినీతి పనులు, వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు వస్తాయని చెప్పి ఇవాళ దేవుళ్ళు లాంటి చంద్రబాబు నాయుడుని పట్టుకొని ఈ వయసులో అంత పని చేస్తుంటే ఓరలేనితనంగా జగన్ బెంగళూరులో కూర్చొని ఒక పేక్ బ్యాచ్ని పెట్టుకొని విషప్రచారం చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది అతను ఏం చేశాడు 5 సంవత్సరాలు. అందుకే ప్రజలకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా బుద్ధి లేదు అతనికి, జగన్మోహన్ రెడ్డికి. అసలు ఏం లేదండి. చంద్రబాబు నాయుడు దేవుళ్ళ కొడుతున్నారు ఇవాళ విజయవాడ ప్రజలు. ఎందుకంటే 9 రోజులు బట్టి బస్సులో కూర్చొని నిద్రాహారం లేకుండా కూర్చొని అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాలు, అమెరికా దేశాల వాళ్ళు హర్షిస్తున్నారు. హర్షిస్తుంటే ఓరలేని తనది ఈ వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితిలో విమర్శిస్తున్నారు తప్ప అందుట్లో 1% కూడా నిజం లేదు. బ్రహ్మాండంగా ఉన్నాయి. విరివిగా దాతలు ఇస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ వస్తున్నాయి. రూపాయి కూడా చక్కగా సద్వినియోగం చేస్తున్నారు చంద్రబాబు గారు. అవన్నీ చూసి ఓరలేక ఈ విష ప్రచారం చేస్తున్నారు. ఇంకా అతనికి ఇంకా మైండ్ కూడా పోతుంది రాబోయే రోజుల్లో. అసలు జగన్ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆట ఆడుకున్నాడు. మంత్రులు కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా కన్నెత్తి కూడా చూసేవాడు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు మొత్తాన్ని మా సొంగారు రోషన్ గారు, టైగర్ లాంటి యువ నాయకులు అందరూ దింపి విజయవాడ 9 రోజుల్లో నార్మల్ పరిస్థితికి వచ్చారు. ఎప్పుడన్నా చేసిండా జగన్మోహన్ రెడ్డి? ఎన్నో విపత్తులు వచ్చినాయి. ఎప్పుడన్నా బయటికి వెళ్ళిండా? పరదాలు కట్టుకొని బయటికి వెళ్ళాడు. మా నాయకుడు చిత్తశుద్ధితో ప్రజల్లో ఉంటున్నాడు. నిత్యం ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం అందరూ కష్టపడి టీంలా పనిచేస్తున్నారు. కార్యకర్తలు అన్ని పార్టీలతో కలిపి, బీజేపీ, జనసేన కూటమి నాయకులతో కలిపి పనిచేస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇండియాలో దొరకదు, ప్రపంచ దేశాల్లో కూడా దొరకడం. మా ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఇది. అది ఓటు వాళ్ళేనండి. బోట్లని అక్రమాలు చేశారు. ఆ బోట్లు వాళ్ళే, నందికి సురేషి వాళ్ళ నాయకులే. వాళ్ళే కట్టకుండా లైసెన్స్ లేకుండా తిప్పుకొని ఎన్నో అక్రమాలు జరిగినాయి. లోకడ జరిగినాయని ఏమన్నా ఎంక్వైరీ చేశారా? ఎందుకు వేస్తారు? ఆల్మోస్ట్ కూడా ఎంక్వైరీ ఇలా. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది. అన్ని నిజం మొత్తం తీసి ప్రజల ముందు పెడతారు చంద్రబాబు గారు. ఏ ఒక్కటి వాళ్ళు పెట్టడం. వాళ్ళు చేసిన అవినీతి పాపాలన్నీ మొత్తం ప్రజల ముందు పెడతారు రాబోయే రోజుల్లో. మా చింతలపూడి, ఏలూరు పార్లమెంట్ రైతు అధ్యక్షుని. జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుంది. ప్రజలు చాలామంది అసలు పూర్తిగా
చాలా సంతోషంగా బాబు గారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 13 డివిజన్లు ముఖ్యంగా బాగా నష్టపోయిందండి. అయినా నష్టం మాకు ఇది పోయింది, మాకు ఈ వస్తువు ఎలాగొస్తుంది అన్న ఆలోచనలు వాళ్ళకి రాకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాడు. అలాగే ఎమ్మెల్యేలని ఇప్పుడు ఇక్కడ ఈ 44వ డివిజన్ ఇక్కడ 44వ డివిజన్లో ఈ ఎమ్మెల్యే గారు వేశారు. ఆయన వచ్చిన కాడ నుంచి ఆయన కూడా ఎంతోమందికి ఈ పారిశుద్ధ్యం పని చేసే వాళ్ళకి భోజనం లేదన్నా సరే నైట్ వెళ్ళి వాళ్ళకి 200 మందికి భోజనం, వాళ్ళకి కరెంట్ లేకపోతే కరెంట్ ఇప్పించే బాధ్యత ఈ డివిజన్లో ఇన్ఛార్జ్ చేసినందుకు, ఇంత మంచి ఎమ్మెల్యే గారికి పంపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు మా డివిజన్ తరపున, మా తెలుగు మహిళల తరపున మేము చెప్పాలి. కానీ మంచి వ్యక్తుల్ని ఎంచి ఏంటంటే వీళ్ళు వైసీపీలో జరిగిన విషయాలు చూస్తేనండి మొత్తం కొట్టుకొని వెళ్ళింది. మట్టి తవ్వేశారు. ఆ వరదలు రావటం కారణం అదేనండి. బొడిమేరు వంతెన దగ్గర మరి ఆ స్థలంలో మట్లు తవ్వేశారు కదా, కబ్జా చేస్తారు మట్లన్నీ. ఇసుక కబ్జా చేసినట్టుగా ఇళ్ళ మధ్యన బొడిమేరు వంతెన దగ్గర మట్టిలు కూడా కబ్జాలు చేస్తారు. మేము చూసాం. తవ్వి మరి చాలామంది ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళ గవర్నమెంట్ హయాంలో. మరి అవన్నీ కరకట్టేలే అది అదే వంతెన దగ్గరే జరిగింది ఇవన్నీ. మరి అవన్నీ పోయినందుకే కదండి ఇంత వాటర్ వచ్చేసింది. ఈ దిగువన వాడటం కారణం వైసీపీ వాళ్ళే. మరి 5 సంవత్సరాలు ఏం చేస్తాడు వైసీపీలో ఉన్న ముఖ్యమంత్రి? అక్కడ లాకులు ఉండేది తెలీదు, అక్కడ గేట్ లేపేది తెలీదు, అసలు అక్కడ ఏముందనేది ఒక ముఖ్యమంత్రికి తెలియలేకపోయారు. అక్కడ లాకులు ఉంది ఎత్తేసారన్నారు కదా, ఎక్కడుంది సార్ ఈ ముఖ్యమంత్రి? మరి 5 సంవత్సరాలు బటన్ నొక్కుతా ఒక రూమ్లోనే కూర్చొని కుర్చీలో కూర్చున్నాడు కదా. బయటకు వస్తే తెలుస్తుంది ఏ సందులో ఏది ఉంది, ఏ ఏరియాలో ఏముంది అని బయటకు వస్తే తెలుస్తుంది. ఎక్కడికి వచ్చాడు ఆయన తెలుస్తానికి? ఎవడో ఒకడు చెవుకు పువ్వు పెట్టుకునేవాడికి ఈయన క్యాబేజీ పెట్టి అక్కడ నుంచో పెట్టాడు. ఈ సొల్లు వాగుడన్ని వాగి వెళ్ళిపోయాడు. అంటే ఇది మాది వంటలకి అది సంబంధించింది కార్ఖానా. ఇది ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, మిక్సీలు, గిన్నెలు, పొయ్యిలు, మొత్తం సామాన్ అంతా కూడా నాశనం అయిపోయాయి. కావాలంటే మీరు మొత్తం ఒకసారి వీడియో తీసుకోండి. పనికి వచ్చే దగ్గర 1,50,000 2 లక్షల దాకా నష్టం జరుగుతుందండి. అంటే ఇంకా ఈరోజే వచ్చాము మేము. ఈరోజు అన్ని సామాన్లు బయటికి తీసి ముందు చూసుకుంటామండి. సరుకులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఏవి పనికిరావండి. 10 రోజులు బట్టి నీళ్ళలో నానుతూనే ఉన్నాయి అన్నీ. ఏ ఒక్కటి కూడా సరుకు అనేది పనికిరాదండి. కోరుకునేదంటే అసలు ఏదన్నా నష్టపరిహారం ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం ఏమన్నా అందుతుందేమో అని చూస్తున్నామండి. దాన్ని బట్టి వెరిఫికేషన్కి అది వస్తున్నారు, రాసుకుని వెళ్తున్నారండి. అసలు మొత్తం పోయినాయి అన్న. ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఏమీ లేవన్న. ఆఖరికి వండుకోవాల్సిన బియ్యం మొత్తం పోయినాయి అన్న. ఒక్కసారి లోపల కూడా ఇటు చూశారు కదా, ఒక్కసారి ఇటు కూడా చూడండి అన్న. మొత్తం ఏమి అని కాదన్న, బట్టలు కూడా ఆఖరికి తినే తిండి వస్తువులు ఎచ్చాలు నా ఇక్కడే ఉన్నాయి చూడండి. ఫ్రిడ్జ్లు, టీవీలు అన్నీ పోయినాయి. మాకంటూ ఏమీ లేవు. కట్టుబట్టలతో వారం రోజుల నుంచి ఇదే బట్ట ఉన్న. శనివారం రాత్రి నుంచి ఇవాళ వరకు ఈ షార్టు, ఈ టీ షర్టు, కానీ పాము పిల్లలు కూడా వచ్చినాయి పొద్దున. వీళ్ళు కూడా తీశారు, చూశారు. ఇళ్ళ పరిస్థితి అంటే బాగాలేదండి. మేము అసలు మామూలుగా లేదు. పాములు 4 పాములు అసలు కంపు కొడుతుంది. లోపల వెళ్ళకపోతున్నాం. అసలు సామాన్లు మొత్తం బెజ్జీలు, టీవీలు నేను చూస్తున్నా, శుభ్రం చేస్తున్నాం. మొత్తం బీరోల నుంచి అన్ని కోడ టీవీలు అన్ని పోయింది. ఏంటయ్యా ఏమేమి పోయింది? ఏంటి ముందుకు పోయినాయి? మరి అన్నీ పోయినాయి బాబు.
ఏం చెయ్యం అలాంటి వాళ్ళు మళ్ళీ అసలు పెద్దవాళ్ళని కింద కూడా పడుకోలేవు, అన్నింటిలో పాము పిల్లలు తిరుగుతున్నాయి చూడయ్యా. నవారు మంత్రాలు అన్ని మంత్రాలు పోయినాయి. అసలు మా లాంటి వాళ్ళు మళ్ళీ మాకు తిరిగి సత్రం వస్తే ఎక్కడ పడుకోవాలో కూడా అర్థం కావట్లా. అలా ఉంది మా పరిస్థితి. ఒక్కొక్కరు స్నానాలు చేసి 20 రోజులు అయింది. ఎక్కడ చేస్తాం సత్రాల్లోని? మా పరిస్థితి అలాగ అయిపోయింది చూడయ్యా. అసలు అలాగ ఉందంటే మా పరిస్థితి అలాగ ఉంది బాబు. మీకు చిన్నోళ్ళు మీకు అనకూడదు, మాకు ఏదన్నా సాయం చేయండి. మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నాం, మీరు అందరూ సాయం చేస్తే మీ పేర్లే చెప్పుకుంటాం. పరిస్థితి అలా ఉంది నాయన. మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేసినాయి. మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేస్తే పిల్లలు మాకు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు, అత్తగారు మామగారు, ఇద్దరేమో చంటి పిల్లలు ఉన్నారు. ఎలాగా? ముందు వాళ్ళని బయటికి పునరావాస కేంద్రానికి తీసుకెళ్ళి ఏం చదువుతామో అప్పటికి మంచం ఎక్కించాం. ఒక్కసారి చూడండి, మంచం మీద ఐరన్ గ్రిల్ వేసి గ్రిల్ మీద సాంబాలు పెట్టాం. అప్పటికి ఆ గ్రిల్ కూడా మొత్తం తడిసిపోయింది. పిల్లలకి పుస్తకాలు కానీ మాకు బట్టలు కానీ ఏమీ లేవు. మొత్తం A to Z కొనుక్కోవడమే. మాకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు వరకు మేము నిన్నటి నుంచి చెప్తున్నారు, వస్తున్నాం మేము క్లీన్ చేస్తాం, మీరు చేయొద్దంటే ఇవాళ మేము నిన్న వెళ్ళి కలిసాం సార్ని. ఇవాళ వెళ్ళి కలిస్తే ఇవాళ మాకు ఒక ముగ్గురిని అప్పచెప్పారు దగ్గరుండి క్లీన్ చేయించుకోండి అని. కానీ ఏంటంటే ఇది 4 రోజుల నుంచి ఇల్లు ఎలా ఉంది ఏంటి అని బెంగ మీద వస్తున్నాం. కానీ మా కాళ్ళకి ఒక రకమైన ఎలర్జీ వచ్చేసింది. ఇంటికి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి ఇంటికి వెళ్ళేసరికి తట్టుకోలేకపోతున్నాం బాడీ. అదండి మా బాధ. మాకు ఇంట్లో 2 టీవీలు ఉన్నాయండి, 2 కూలర్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్ అయితే మోటార్తో సహా ఊడొచ్చేసింది. ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ అసలు అది ఎత్తను కూడా ఎత్తలేకపోతుంది. దానికి లోపల టబ్బు బయటకు వచ్చేసింది. బియ్యము, నెలవారీ అచ్చాలు, గ్రైండర్లు, ఒక గ్రైండర్ ఉంది, పెద్ద గ్రైండర్ ఇదిగోండి. ఇదైతే ఒకసారి చూడండి, ప్లగ్ కూడా ఎలా ఊడొచ్చేసిందో మొత్తం. డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్, నిన్న మంచము బయట పడేసాము. ఏం చేస్తామండి? ఇప్పుడు మా పిల్లల్ని మా పేరెంట్స్ని పెద్దవాళ్ళని తీసుకొచ్చినా ఎక్కడ పెడతాము? మామూలుగానే ఇక్కడ పాములు తిరుగుతాయి, అటువంటిది ఈ బురదకి 4 పాములు తిరిగాయండి. గుండె ఆగిపోయింది. 2 రోజుల నుంచి బీపీ నాకు. దానికి తోడు ఇప్పుడు దోమలు బాగా ఉన్నాయి. ఇప్పుడు వారంలో అయ్యేలా కనిపించట్లేదు. ఎన్ని రోజులని పునరావాస కేంద్రాల్లో ఉంటాం. అక్కడ వాష్రూమ్ బాగుంది, ఫుడ్ అది, కానీ వాష్రూమ్స్ ఇబ్బంది, స్నానాలు లేవు. మామూలుగా స్నానం లేకపోతే ఒక ఎలర్జీ అయితే ఈ నెలలో తిరుగుతుంటే మొన్న శనివారానికి వారం అండి. శనివారం పొద్దున్న 9ంటికి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయాం. మంగళవారం వచ్చేసరికి ఇదిగోండి మీరు నుంచిన సీలింగ్కి నీళ్ళు వెళ్ళాయి. సో ఇంకా ఏమీ లేవు పని చేయడానికి. ఎక్కడో ఒక చోట ఒకసారి స్నానం చేసాము మేము ఆడవాళ్ళం, మిగతా మగవాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు వచ్చి బట్టలు తీసుకుంటున్నాం, ఉతుకుతున్నాము, మళ్ళీ అవి ఇక్కడ ఆరేసి మళ్ళీ వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నారు. స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు. బయట ఏమో పైప్ పగిలిపోయింది, నీళ్ళు లోపలికి రావట్లా. చేతులు మళ్ళీ సందు బయటకు వెళ్ళి మినరల్ వాటర్ ఆంటీ గారిని అడిగి మేము చేతులు కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే నాకు ఈ చిన్న పిల్లాడు 4 years, ఇంకా 4 రేపు జనవరికి వస్తాయి. గబుక్మని మీదకి వస్తే క్రిములు ఏమైనా అంటుకుంటే స్కిన్ ఎలర్జీ. ఎలా? మాకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి వాలంటరీ నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ప్రభుత్వం బాగానే ఉందండి. కొంచెం మేము వెళ్ళి సార్ని, ఎమ్మెల్యేని కానీ ఎవరినైనా కానీ మేము డైరెక్ట్గా వెళ్తే కలవడానికి వాళ్ళు అనుమతిస్తున్నారు. సార్ ఇది మా ప్రాబ్లము, మేము చేసుకోలేకపోతున్నామంటే ఆయనకు తోచినట్టుగా మాకు వర్కర్స్ని అందించడం కానీ క్లీనింగ్ మేము చేస్తామమ్మా మీరు ఉండండి, తర్వాత నష్టపరిహారం ఏంటి అనేది కూడా నేను చెప్తాను అని సార్ చక్కగా రెస్పాన్స్ అవుతున్నారండి. ప్రాంతంలో ఉన్న పరిస్థితి, ప్రతి ఇల్లు కూడా మునిగిపోవడం అయితే జరిగింది. పూర్తిగా కట్టుబట్టలతో అయితే బయటకు వచ్చారు. సర్వం కోల్పోయాము, మరలా జీరో నుంచే మొదలు చేయాలి. ప్రభుత్వం ఏదైనా, రాష్ట్ర ప్రభుత్వం మాలాంటి కుటుంబాలకి ఏదైనా సహాయం చేస్తే తప్ప మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ కిషోర్తో రాజ్ కమల్, S4 మీడియా, విద్యార్థిపురం నుంచి.